మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం హిందీ నెలలు అంటే ఇప్పుడు తెలుగులో చైత్రం, వైశాఖం, అలా ఇంగ్లీష్లో జనవరి, ఫిబ్రవరి ఎలా అంటామో హిందీలో నెలల్ని ఏమంటాము, మళ్ళీ ఇంకా ఏం నేర్చుకుందాం, వారంలోని రోజులని ఏమంటాము, ఎలా రాస్తాము, ఎలా ప్రొనౌన్స్ చేస్తామని నేర్చుకుందాం. వాటిని ఏమంటారు, మహీని అంటే నెలలు, ఓకేనా. మహీని అంటే నెలలు, నెలలు ఔర్ అంటే మరియు, నెలలు మరియు సప్తాహ్కి దిన్ అంటే వారంలోని రోజులు. ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, సప్తాహ్ అంటే వారం కదా, వారంలోని రోజులు. హిందీ నెలలు మరియు వారంలోని రోజులు. ఫస్ట్ తెలుగులో ఏమంటారు రాద్దాము, హిందీ ఇంకా ఇంగ్లీష్లో ఏమంటామో రాద్దాం, ఓకేనా. తెలుగులో ఫస్ట్ ఏంటి, పుష్యం, పుష్యమాసం అంటాం కదా, పుష్యము. హిందీలో ఏమంటాం తెలుసా, పుష్యమాసంని పౌష్ అంటే పుష్యము అని అర్థం, పౌష్ అని అనాలి, ఓకేనా, పౌష్. ఇంగ్లీష్లో ఏమంటాం, జనవరి. పుష్యము. నెక్స్ట్ ఏంటి, మాఘము. మాఘము హిందీలో ఏమంటాం తెలుసా, మాఘ్. వత్తు ఘా రాయాలి. మాఘ్ అంటే ఫిబ్రవరి. పుష్యము, మాఘము, తర్వాత ఏమొస్తుంది తెలుసా, పుష్యము, మాఘము, ఫాల్గుణము. హిందీలో ఏమని రాస్తాము, ఫాల్గున్ అని రాయాలి, ఓకేనా. ఫాల్గున్, గాకి లావత్తు, ఫాల్గున్. ఫాల్గున్ మాసం అంటే మార్చ్. నెక్స్ట్ చైత్ర. చైత్ర తెలుగులో ఏమని రాస్తాము, చైత్రము అంటాం కదా, చైత్రము. పుష్యము, మాఘము, ఫాల్గుణము, చైత్రము. హిందీలో ఏమంటాను చెప్పాను, చైత్ర. ఎలా రాస్తాము, చైత్ర అంటే ఏప్రిల్. పుష్యము అంటే పౌష్, జనవరి. నెక్స్ట్ మాఘము అంటే మాఘ్ హిందీలో, ఇంగ్లీష్లో ఫిబ్రవరి. ఫాల్గుణము అంటే ఫాల్గున్, మార్చ్. చైత్రము అంటే చైత్ర, ఏప్రిల్. నెక్స్ట్ ఏంటి, ఫిఫ్త్ది వైశాఖము, ఓకేనా. వైశాఖము హిందీలో ఏమంటాం తెలుసా, వైశాఖ్ అనొచ్చు, లేదంటే బైశాఖ్ అని కూడా అంటారు, ఓకేనా. వా లేదంటే బా, వైశాఖ్. ఇంగ్లీష్లో మే, మే నెలని ఏమంటాం, వైశాఖ మాసము, ఓకేనా. నెక్స్ట్ జ్యేష్టము. జ్యేష్టము అంటాం కదా తెలుగులో, హిందీలో ఎలా రాస్తాం తెలుసా, జ్యేష్ఠ్, ఓకేనా. జ్యేష్ఠ్ అని రాయాలి. జ్యేష్ఠ్ అంటే జ్యేష్టము, జూన్. నెక్స్ట్ ఆషాఢము. హిందీలో ఎలా రాస్తాము, ఆషాఢ్. హిందీలో రాయాలి ఆషాఢ్, ఓకేనా. జూలై. నెక్స్ట్ శ్రావణము.
హిందీలో ఎలా రాస్తాము? శ్రావణ్ అంటే ఆగస్ట్. వైశాఖము ఏమంటాం? వైశాఖ్ లేదంటే బైశాఖ్ అంటే మే నెల. జ్యేష్ఠము జ్యేష్ఠ్ జూన్. ఆషాఢము ఆషాఢ్ జూలై. శ్రావణము శ్రావణ్ ఆగస్ట్. నెక్స్ట్ ఏంటి? భాద్రపదము. భాద్రపదము హిందీలో ఏమంటాం తెలుసా? భాద్ర. భాద్ర అంటాం, దాకి రావద్దు. భాద్ర. ఇంగ్లీష్లో ఏమంటాము? సెప్టెంబర్. భాద్రపదము. నెక్స్ట్ ఆశ్వయుజము. భాద్రపదము తర్వాత నెల ఆశ్వయుజము అంటే ఏం రాస్తుంది తెలుసా? ఆశిబన్ అంటారు. ఆశ్వయుజాన్ని ఆశిబన్ అంటారు హిందీలో. ఓకేనా? తెలుగులో ఆశ్వయుజము, హిందీలో ఆశిబన్ అంటే అక్టోబర్. నెక్స్ట్ భాద్రపదము, ఆశ్వయుజం తర్వాత కార్తీకము. అంటే కార్తిక్ అని రాయాలి. చూడండి ఎలా రాస్తున్నాను? తీకి రావత్తు పెట్టాలి. కార్తిక్. తారాసి ఇకారం రావత్తు. కార్తిక్ అంటే నవంబర్. భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, లాస్ట్ ఏంటి? మార్గశిరము. అంటే ఏం అంటాం తెలుసా? అగహన్. అంటే డిసెంబర్. మార్గశిరం అంటే అగహన్ డిసెంబర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. భాద్రపదము అంటే భాద్ర, ఏ నెల? సెప్టెంబర్ని భాద్ర అంటారు. ఆశ్వయుజము అంటే ఆషిబన్ అక్టోబర్. కార్తీకము కార్తిక్ నవంబర్. మార్గశిరము అగహన్ అంటే డిసెంబర్. అర్థమైంది కదా తెలుగులో ఏమంటాము, హిందీలో ఏమంటామని? ఇవి హిందీ నుంచి తెలుగులో ఇంకా నెలల పేర్లు. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? ముందు ఏం చెప్పుకున్నాం మనం? మహీని అంటే నెలల్ని హిందీలో ఎలా రాయాలి, ఇంకా తెలుగులో ఏమంటామో అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? వారంలోని రోజులు ఎలా రాయాలో చెప్పుకుందాం. మనకు ఆల్రెడీ ఆదివారం సోమవారం తెలిసినవే కదా, ఇంగ్లీష్లో కూడా తెలుసు. కాకపోతే హిందీలో ఏంటి, ఎలా రాయాలి, తెలుగులో సోమవారం అంటే హిందీలో ఏమంటాం అని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి? సోమవారము. సోమవారము అంటాం తెలుగులో. హిందీలో ఏమంటాం తెలుసు? హిందీలో వచ్చేటప్పటికి సోమవార్ అంటాం. ఎలా రాస్తున్నానో చూడండి. ఓకేనా? సోమవార్. వార్ సోమవార్ లాస్ట్లో ఇలా రాయాలన్నమాట. సోమవార్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? మండే. నెక్స్ట్ మంగళవారము. హిందీలో ఏమంటామంటే మంగళవార్ అంటారు. మంగళవార్ కదా, పైన చుక్కు పెట్టారు. మంగళ్ వార్. ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంగళవార్. ఓకేనా? అంటే ట్యూస్డే. నెక్స్ట్ బుధవారము. హిందీలో ఎలా రాస్తాం? బుధవార్ అంటాం.
బుధవార్. ఓకేనా, అంటే వెడ్నెస్డే. నెక్స్ట్ గురువారము. హిందీలో గురువార్ అని అంటారు. థర్స్డే. నెక్స్ట్ ఇది శుక్రవారము కదా, శుక్రవారము. హిందీలో ఎలా రాస్తామో చూడండి. శుక్రవార్. ఫ్రైడే. నెక్స్ట్ శనివారము. హిందీలో శనివార్ అనాలి, శనివార్ అంటే సాటర్డే. నెక్స్ట్ ఆదివారము. హిందీలో ఏమంటాం తెలుసా, ఆదివారంని రవివార్ అనాలి. ఓకేనా, రవివార్ అంటే సండే. ఆదివారంని రవివార్ అంటారు, అంటే సండే. రవివార్ అంటే సండే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.